హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అధ్యయన ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే, మనం ఒక సెల్లో వాల్యూస్ని ఒక కలర్తో హైలైట్ చేయాలి అనుకోండి. బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ద్వారా మనం హైలైట్ చేయాలి అనుకున్నట్లయితే కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లోని 100 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. అందులోని ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు 90 కన్నా అబోవ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనం ఒక కలర్ ద్వారా చూపించాలి అనుకున్నట్లయితే ఇటువంటి ఆప్షన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట, కండిషనల్ ఫార్మాటింగ్ అని. ఓకేనా? ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లోని ఒక్కొక్క ఆప్షన్ కోసం డీటెయిల్గా చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హైలైట్ సెల్ రూల్స్ అనమాట. ఇక్కడ మనకి హైలైట్ సెల్ రూల్స్లోని గ్రేటర్ దెన్, లెస్ దెన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటెంట్స్ ఏ డేట్ అకరింగ్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ అని 7 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క ఆప్షన్ కోసం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ వర్కౌట్ చేస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇక్కడ 100 క్రికెటర్స్ ఉన్నారు. అందులోని వాళ్ళ యొక్క రన్స్, ఎన్ని మ్యాచ్లు ఆడారు, హైయెస్ట్ స్కోర్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి క్రికెటర్స్లోని ఎవరు ఎక్కువగా అంటే 10,000 కన్నా రన్స్ ఎవరు స్కోర్ చేశారో మనకి వాళ్ళందరినీ కలర్తో హైలైట్ చేసి చూపించాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనం కంప్లీట్గా పర్టికులర్ సెల్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోకపోతే మనకి రూల్ అనేది అప్లై అవుతుంది అనమాట, కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది జీ కాలంలో ఉంది కనుక మన యొక్క కర్సర్ అనేది జీ లెటర్ దగ్గరికి మూవ్ చేసినట్లయితే ఈ విధంగా డౌన్ యారో వస్తుంది. అప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే కంప్లీట్ సెల్ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ అని ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళి ఇక్కడ గ్రేటర్ దెన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనం 10,000 కన్నా ఎవరైతే క్రికెటర్స్ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళని మనం చూడాలనుకుంటున్నాం కనుక ఇక్కడ వాల్యూ అనేది 10,000 ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్స్ వస్తాయన్నమాట. మీకు ఏంటంటే లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అని, ఎల్లో ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్ అని, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ అని ఉంటుందన్నమాట. అంటే మీకు నచ్చిన ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఒక రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఓకే చేసుకుని అగైన్ ఓకే చేసుకున్నట్లయితే ఎవరైతే 10,000 కన్నా ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకు వచ్చాయన్నమాట. ఇక్కడ మన 10,000 కన్నా 3 క్రికెటర్స్ ఉన్నారు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు. సో వాళ్ళది మట్టుకే మనకు హైలైట్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అగైన్ మనం ఇప్పుడు ఇదే సెల్లోని నెక్స్ట్ లెస్ దెన్ 5,000 ఎవరెవరు స్కోర్ చేశారో వాళ్ళు చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ లెస్ దెన్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యూజ్ చేసుకున్న క్లిక్ చేసిన తర్వాత మనం 5,000 అని ఇచ్చినట్లయితే మనం పక్కన మళ్ళీ రీప్లేస్ విత్ కలర్ వస్తుంది. మనం అందులో కస్టమ్ ఫార్మాట్కి వెళ్ళి అగైన్ మనకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే 5,000 కన్నా తక్కువ స్కోర్ చేసిన వాళ్ళందరివి ఈ విధంగా మనకి హైలైట్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో ఈక్వల్ ఆప్షన్ కోసం తెలుసుకుందాం. ఈ ఈక్వల్ ఆప్షన్ అంటే ఏంటంటే, మనకి మొత్తము ఉన్న వాల్యూస్లోని ఏవైతే వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయో అన్నిటికీ కూడా ఒక కలర్ అప్లై చేయాలి అంటే ఈ ఈక్వల్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఈ పర్టికులర్ హెచ్ కాలంలోని అన్ని సెల్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లో ఈక్వల్ టు అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హైయెస్ట్ స్కోరు ఎవరైతే 100 చేశారో వాళ్ళందరిది నేను హైలైట్ చేయాలని చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను 100 అనే వాల్యూ ఇచ్చి ఇక్కడ మనకి నచ్చిన కలర్ అనేది కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి పెట్టుకున్నట్లయితే మనకి 100 స్కోర్ ఎవరైతే ఈక్వల్గా స్కోర్ చేశారో వాళ్ళ యొక్క సెల్స్ మట్టుగా హైలైట్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఈక్వల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మొత్తం క్రికెటర్ రన్స్ ఉన్నాయి కదా టోటల్గా వాళ్ళ యొక్క కెరీర్లోని స్కోర్ చేసినవి. ఇందులోని మనం 5,000 నుంచి 10,000 మధ్యలోని ఎవరైతే క్రికెటర్ స్కోర్ చేశారో ఆ పర్టికులర్ సెల్స్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లోని బిట్వీన్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఆ బిట్వీన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మినిమమ్ 5,000 రన్స్ ఇస్తాం, మ్యాక్సిమం 10,000 అనేది ఇచ్చి ఇక్కడ మనం నచ్చిన కలర్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రీన్ ఫీల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే చేసినట్లయితే 5,000 నుంచి 10,000 మధ్యలో ఎవరైతే రన్స్ ఉన్నాయో వాళ్ళ మట్టుగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం కండిషనల్ ఫార్మాటింగ్లో బిట్వీన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనే ఆప్షన్ కోసం తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనే ఆప్షన్ అనేది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ వర్క్షీట్లోని ఒక సెల్లోని పర్టికులర్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులోని మనం పర్టికులర్ వర్డ్ని మట్టుకే హైలైట్ చేయాలి అనుకోండి, ఈ టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్లోని ఒక పర్టికులర్ ఇయర్లోని సెల్ ఫోన్స్ అనే పర్చేజ్ లిస్ట్ అనేది మనకు ఉందన్నమాట. ఇందులో శాంసంగ్ అనే సెల్ ఫోన్ అనేది మనకి ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకోండి, ఇన్స్టెంట్గా మనం ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసి హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఒకేసారి. సో మనం ఈ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ పర్టికులర్ సెల్ని కంప్లీట్గా పర్టికులర్ కాలమ్ని కంప్లీట్గా మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ బీ కాలంలో వాల్యూస్ ఉన్నాయి కనుక మనం బీ కాలంలోని ముందుగా అన్ని వాల్యూస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వాల్యూస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కండిషనల్ ఫార్మాటింగ్లోని టెక్స్ట్ దట్ కంటెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనం శాంసంగ్ అనే ప్రోడక్ట్ని హైలైట్ చేయాలనుకుంటున్నాం కనుక శాంసంగ్ అని టైప్ చేసి మనకు నచ్చిన కలర్ అనేది అప్లై చేసామనుకోండి, మన పర్టికులర్ సెల్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో చూసారా, ఇక్కడ మనకు శాంసంగ్ అనే వర్డ్ ఎక్కడుందో ఆ పర్టికులర్ సెల్ అనేది ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో డేట్ అక్కరింగ్ అనే ఆప్షన్ కోసం తెలుసుకుందాం. ఈ డేట్ అక్కరింగ్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక పర్చేజ్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, అందులోని ఒక లాస్ట్ మంత్లోని ఎన్ని సేల్స్ అయ్యాయో అది మట్టుగా హైలైట్ చేయాలి అనుకోండి, ఈ పర్టికులర్ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ డేట్ అక్కరింగ్లో ముందుగా మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై అవ్వాలి అంటే ముందుగా మనకి సెల్ వాల్యూ మన అన్ని సెల్స్ని కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం హైలైట్ సెల్స్ రూల్స్లోకి వెళ్ళి అందులో డేట్ అక్కరింగ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎస్టర్డే అని ఉందన్నమాట. ఇక్కడ నేను ఈరోజు 11th ఫిబ్రవరిని చేస్తున్నాను కనుక ఎస్టర్డే అంటే 10th ఫిబ్రవరిని పర్చేజ్ అయినట్టుగా ఫస్ట్ హైలైట్ అవుతాయి అనమాట, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే టుడే. సో టుడే ఏ పర్చేజెస్ లేవు కనుక మనకి సెల్ వాల్యూస్ అనేవి ఏవి కూడా హైలైట్ అవ్వలేదు. అదే మనకి ఇన్ ద లాస్ట్ 7 days ఏమైనా పర్చేస్ అయ్యా లేదో చూసుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఒక లాస్ట్ మంత్ పర్చేస్ అయ్యినవి ఏవేవి ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ మంత్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకున్నట్లయితే ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. లాస్ట్ మంత్ పర్చేస్ అయినవి జనవరిలో, సో జనవరి 2nd ఒక ఫోన్ సెలెక్ట్ అయింది, పర్చేజ్ అయింది. అదేవిధంగా మనకి ఇంకా ఈ విధంగా జనవరిలోని ఏ పర్చేస్ అయ్యి లాస్ట్ మంత్ ఈ విధంగా హైలైట్ అవుతాయి అనమాట. లేదు నెక్స్ట్ మంత్ పర్చేజ్ అవ్వాల్సినవి ఇంకేమైనా ఉన్నాయో ఇలా చూసుకోవాలనుకోండి, అగైన్ మనం కంప్లీట్గా సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మనం అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి డేట్ అక్కరింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మనకు అక్కడ నెక్స్ట్ మంత్ అని ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే మనకి ఇది ఫిబ్రవరి మంత్ కనుక మార్చి మంత్లోనివి హైలైట్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డేట్ అక్కరింగ్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం హైలైట్ సెల్స్ రూల్లోని ఫస్ట్ 6 ఆప్షన్స్ కోసం చూసాము. నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ కోసం ఇప్పుడు చూద్దాం. ఈ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఏంటంటే మనం ఏవైనా ఒక వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు ఏవైనా డూప్లికేట్స్ ఎంటర్ చేసామనుకోండి, ఇమ్మీడియట్గా మనకి అలర్ట్ చేస్తుంది అనమాట, ఒక కలర్ అనేది ఇచ్చి. ఇప్పుడు అది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నేను ఒక పర్టికులర్ 10 సెల్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 25 rows సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అని ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం ఒక కలర్ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్దాం. వెళ్ళి రెడ్ కలర్ అనేది పెట్టుకొని ఓకే చేసుకుందాం. ఈ విధంగా పెట్టుకొని ఓకే చేసుకున్న తర్వాత అగైన్ ఓకే చేసుకొని మనం ఒక నెంబర్స్ ఎంటర్ చేసామనుకోండి, ఈ విధంగా 25 అనేది నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు 25 అగైన్ ఎంటర్ చేశాను కనుక ఒక రెడ్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకు, మనం డూప్లికేట్ వాల్యూస్ని ఏవైనా ఇచ్చేటప్పుడు ఒక రెడ్ కలర్ అనేది రావడానికి మనం అక్కడ ఆప్షన్ ఇచ్చాం కనుక ఈ విధంగా మనకి హైలైట్ అయింది అనమాట. అగైన్ ఇప్పుడు మనం కరెక్ట్ చేసామనుకోండి రెడ్ కలర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఆల్రెడీ 26 అనేది ఉంది కనుక అగైన్ రెడ్ కలర్ అనేది హైలైట్ అయింది. 27 ఇచ్చినట్లయితే పోతుంది అనమాట. సో మనం అగైన్
31 ఇచ్చామనుకోండి. ఈ విధంగా ఇది ఎంతవరకు అప్లై అవుతుందంటే మనం ఎన్ని సెల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అన్ని సెల్స్ వరకు కూడా ఈ రూల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25th రో వరకు సెలెక్ట్ చేసుకున్నాను కదా. 25th రో వరకు సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ రూల్ని మనం క్లియర్ చేసాం అనుకోండి. క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అని అగైన్ ఈ ఆప్షన్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. అగైన్ ఇప్పుడు మనం 31 ఇచ్చినా కూడా అప్లై అవ్వదు అనమాట. సో ఈ విధంగా మనం డూప్లికేట్ వాల్యూస్ని మనం ఎక్సెల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్లోని హైలైట్ సెల్స్ రూల్స్ అనే ఆప్షన్ కోసం. మనం నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్ రూల్స్ కోసం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.